ఓలమ్మో ఓరనాయనో నేను ఎంతసేపు అయితే శవాల మీద నడుస్తున్నాను. వీళ్ళ దగ్గర గన్స్ కూడా ఉంటాయి. సో హంటింగ్కి వెళ్తారు. ప్రతిదానికి వీళ్ళు గుంజలనే చూస్తారు డబ్బులు. భార్య భర్త అయితే ఒకే దగ్గర పడుకోరంట. బట్టలు అనేవి వేసుకోరు అనమాట ఆడవారు. వీళ్ళు 20 మందిని 30 మందిని కనాలంటే కనొచ్చు. బా స్మెల్ అయితే అసలు మామూలు ఘాటుగా రావట్లేదు. సో 1000 పెళ్ళిళ్ళు 1500 పెళ్ళిళ్ళు ఎన్నైనా చేసుకోవచ్చు. ఇది బొగ్గో తెలియట్లేదు, అసలు ఏంటో తెలియట్లేదు. కొవ్వు ఉంటుంది కదా, వాటితో మిక్స్ చేసి ఒక కలర్ లాంటిది అయితే తయారు చేసుకుని అదైతే వీళ్ళ తలకు రాసుకుంటారు. జనరల్ గా నేను ఎవరిని బూతులు అయితే తిట్టినా, బట్ ఇన్ని చూస్తుంటే నాకు ఎంత కోపం వస్తుందంటే $1, $2, $10. ఆ శవానికి మేక చర్మాన్ని చుట్టేసి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ ఇథియోపియా కంట్రీలో ట్రైబల్ సిరీస్ అయితే చేస్తున్నాం కదా. మనం ఇథియోపియా నుంచి సౌత్ ఆఫ్రికా వరకు బై ల్యాండ్ బోర్డర్లో అయితే ట్రిప్ చేస్తున్నాం. అండ్ ఈ ట్రిప్లో అయితే మనం ప్రజెంట్ డిఫరెంట్ ట్రైబ్స్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ నా లాస్ట్ వీడియో మీరు చూసుంటే పార్ట్ 1 వీడియోలో కారో ట్రైబ్కి సంబంధించి కొంచెం అయితే మీకు చెప్పాను. అదొక కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ వీడియో అనుకోండి. సో ఈ ట్రైబల్ విలేజ్ వరకు ఎలా రీచ్ అయ్యాను, ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేది చూపించాను. ఈ వీడియోలో ఏంటంటే ఈ కారో ట్రైబ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు అయితే చూడండి. వీళ్ళకి ఒక రకమైన ఇది ఉంటుంది అనమాట. అంటే మొహానికి వీళ్ళు ఫేస్ పెయింటింగ్ అయితే వేసుకుంటారు. సో అది ఏమని అడిగితే వీళ్ళు ఎక్స్ట్రా డబ్బులు అయితే అడుగుతున్నారు అనమాట. ప్రతిదానికి వీళ్ళు గుంజలనే చూస్తారు డబ్బులు. హలో ఓకే ప్రతిదానికి. అండ్ ఇంతకు ముందు వెళ్ళిన ట్రైబ్స్లో ఏంటంటే వాళ్ళ జస్ట్ ఇంట్లోకి వెళ్ళడానికి కూడా వాళ్ళు పెద్దగా సంకోచించలేదు. కాకపోతే ఇక్కడ ఈ కారో ట్రైబ్లో ఏంటంటే వాళ్ళు ఇంట్లోకి తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు అంట. అసలు మన గైడ్ అయితే రాలేదు, బట్ మన గైడ్ అయితే ఇతనికి అప్ చెప్పారు మనల్ని. ఇతను ఏంటంటే ప్రతిదీ డబ్బులు అడుగుతున్నారు మనల్ని. మనం ఇప్పుడు కరెక్ట్గా విలేజ్ మధ్యలో అయితే ఉన్నాం. ఇక్కడైతే వీళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి పిండి అయితే తయారు చేస్తున్నారు. చూడొచ్చు ఎలా నూరుతున్నారో. దాన్ని అలా పిండిలా చేసి మనకి కెన్యా కంట్రీలో కూడా ఉగాలి అనే ఒక ఐటెం అయితే తయారు చేస్తారు. ఒక ముద్దలా ఉంటుంది, మనం రాగి ముద్ద చేసుకుంటాం కదా, ఆ టైప్లో ఒక ముద్దలు లాంటివి చేసుకుని అయితే తింటారు వీళ్ళు. అదే పిండి తయారు చేస్తున్నారు వాళ్ళు, అందుకనే. అండ్ ఇటువైపు చూసినట్టయితే వీటిలో మనకు తెలుసు కదా, మనకి ముంతలు ఎలా వాడతామో వీళ్ళు వీటిని తలబాష్ని అలా వాడతారు. వాళ్ళు కుకింగ్కి కానీ తాగడానికి కానీ అన్నిటికీ అయితే ఇవే వాడతారు. ఇక్కడ ఈ కారో ట్రైబ్లో ఏంటంటే వీళ్ళు బట్టలు అనేవి వేసుకోరు అనమాట ఆడవారు. సో అందుకని చెప్పి మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు, బట్ వాళ్ళు అయితే దుస్తులేం వేసుకోరు. లేటర్ వాళ్ళ ఇల్లులు కూడా చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. చిన్న పాకలు లాంటివి వేసుకున్నారు. చుట్టూ అయితే మనకి రేకులు అవి కట్టేసి ఉన్నాయి. అసలు యాక్చువల్గా నార్మల్గా నేను ఇప్పటికి వచ్చి ఒక 3-4 ట్రైబ్స్ ఇంటికైతే వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో కూడా రానివ్వడానికి పెద్దగా సంకోచించలేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఏ ఇంటి వైపు వెళ్తుంటే వాళ్ళు చిన్న బాటిల్ క్యాప్లో అయితే రంగు కలుపుకొని వచ్చి ఆ ఫేస్ పెయింటింగ్ అయితే వేస్తానని చెప్పి డబ్బులు అడుగుతున్నారు. మొత్తం వీళ్ళు ట్రైబ్ అయినా సరే వీళ్ళు చూడడానికి యూనిక్గానే ఉన్నారు, కానీ మొత్తం అంతా అసలు కమర్షియల్ అనమాట, మామూలుగా లేదు అసలు. ఇక్కడికి ఎక్కువ జర్మనీ నుంచి, లేదంటే యూరోప్ నుంచి, తర్వాత UK, US, ఇండియా, ఆఫ్రికా, రకరకాల ప్లేసెస్ నుంచి టూరిస్టులు అయితే వస్తూ ఉంటారు. అందుకని వీళ్ళు లైట్గా ఇంగ్లీష్ అయితే మాట్లాడుతున్నారు. వాట్ ఈజ్ యువర్ నేమ్? లాఫా. లాఫా. యూ నేమ్ Zerin. Good. Lafa Zerin. Money. My name is Money. Yeah. This one nice. See, I already have. This nice. Later. బ్రదర్ అయితే గైడ్ కదా, వాళ్ళు అలాగే ఇబ్బంది పెడుతూ ఉంటారు అని చెప్పి వాళ్ళని కసురుతున్నాడు. ఎందుకు ఆ అబ్బాయిని అలా ఇబ్బంది పడుతున్నారు కొనమని అని. మొత్తం రౌండప్ చేస్తున్నారు ఎటు వెళ్తే అటు. చాలా అసలు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఒకప్పుడైతే ఉండేవాళ్ళు అనమాట ట్రైబ్స్. మనం అడవి వైపు వెళ్తే వాళ్ళకి లోకంతో అంత కనెక్టివిటీ లేకుండా వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు బతుకుతూ అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే అసలు మొత్తం కమర్షియలైజ్ అయిపోయింది. అసలు ఫోన్లు వాడుతున్నారు, టిక్టాక్లు చూస్తున్నారు, యూట్యూబ్లు చూస్తున్నారు, సిటీలకు వస్తారు. ఓన్లీ టూరిస్టులు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు కొందరైతే గెటప్ వేసుకుంటున్నారు. కొన్ని ట్రైబ్స్ అయితే నాకు అలానే అనిపించాయి.
ఓన్లీ మనం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు వాళ్ళ తెగకు సంబంధించిన బట్టలు అవి వేసుకోవడం. అసలు మరీ ఇంత కమర్షియల్గా అనిపిస్తుంది నాకైతే. కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది అనమాట, న్యాచురల్గా అయితే లేదు. కిక్ వాటర్ డ్రింక్. ఓకే ఓకే ఓకే. ఇక్కడ చూడొచ్చు లేడీ వాళ్ళకి ఇక్కడ కన్నం ఉంటుంది అనమాట మహిళలకి. పెద్దం దగ్గర చూడండి స్టిక్ అయితే చిన్న కర్రపుల్ల లాంటిది పెట్టుకున్నారు, కొందరు అయితే ఇనుముది పెట్టుకుంటారు. ఇప్పుడే పెయింట్ వేసుకున్నారు ఈవిడ. ఇగో ఇక్కడ ఈ బుడ్డోడు చూడండి వీడియో వేసుకుంటున్నాడు పెయింట్. ఓకే ఇక్కడ చూడొచ్చు మగవారు అయితే ఇక్కడ బాడీకి వేసుకుంటారు పెయింట్, వాళ్ళైతే మొహాల కన్నా బాడీ మొత్తం వేసుకుంటారు పెయింట్. బట్ ఆడవాళ్ళ వరకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఫేస్ మీద చుక్కలు పెట్టుకొని చుక్కలు పెట్టుకుంటారు అనమాట. చాలా యూనిక్గా అనిపిస్తుంది ఈ ట్రైబ్ నాకు చూడడానికి. కాకపోతే కొంచెం కమర్షియల్గా ఉంది, అదే ఒకటే ప్రాబ్లము. వీళ్ళు చాలా రిమోట్ ఏరియాలో అయితే నివసిస్తున్నారు అనమాట. అసలు చాలా రిమోట్ ఏరియా ఇది. ఇక్కడ వరకు రావడానికి ప్రాపర్ రోడ్డు కూడా లేదు. ఓన్లీ బైక్స్తో అయితేనే రాగలం, లేదంటే 4x4లో రాగలం. నార్మల్ కార్స్ కూడా రావు, ఎందుకంటే రోడ్డు అంత అస్తవ్యస్తంగా ఉంది. హలో యూట్యూబ్. హలో ఎస్. ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళు నిద్రపోవడానికి మన ఒక తలగడ లాంటిది వాడతారని చెప్పాను కదా, హమర్ ట్రైబ్ వాళ్ళు. వీళ్ళు కూడా అంతే చూడొచ్చు. ఇది తల కింద పెట్టుకుంటారు, లేదంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తే అది ఇది అయితే క్యారీ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే అది దాని మీద కిందన పెట్టుకొని కూర్చోవడం, లేదంటే తల కింద పెట్టుకొని పడుకోవడం, అలా వాడతారు దాన్ని. చూడొచ్చు బ్రదర్ అయితే తన ఒంటి మొత్తానికి పెయింట్ అయితే వేసుకున్నారు, ఫేస్కి కూడా. మగవాళ్ళు అయితే ఈ రకంగా తయారవుతారు ఈ కారో ట్రైబ్లోని, ఆడవారు అయితే మొహానికి చుక్కలు పెట్టుకొని ఆ రకంగా తయారవుతారు. సో వై దే ఆర్ హోల్డింగ్ ది స్టిక్? Kula ka ina kula minga ishela dinga moro utipang gishante ibanin imasana ikishela dinga moro ina herds. గోట్స్. ఓకే ఓకే ఓకే. వీళ్ళు ఆ మేకల్ని ఆవుల్ని ఆ కాపరిలాగా వాటిని అటు ఇటు తోలడానికి అయితే ఈ కర్రను వాడతారట. చూడొచ్చు బ్రదర్ అయితే తన ఫేస్కి అయితే పెయింట్ వేసుకోలేదు, కానీ తన బాడీ అంతా రకరకాలుగా పెయింట్ వేసుకున్నారు. తన చేతికి కూడా చూడొచ్చు రకరకాల కడియాలు. వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరి మెడలో ఏంటంటే రకరకాల పూసల దండలు అయితే ఉంటాయి. వీళ్ళు బంగారం అది వేసుకోరు, కానీ వీళ్ళు ఎక్కువ పూసల దండనే వీళ్ళు ఒక సంపదలాగా భావిస్తారు. చూడొచ్చు ప్రతి ఒక్కరి మెడలో అవే ఉన్నాయి. అందరి మెడలో రకరకాలవి, ప్రతి ఒక్కరి మెడలోని అంతే, అంతంత బరువులు. ఎస్. వీళ్ళు ఏం బిలీవ్ చేస్తారంటే వీళ్ళకి సంపద బంగారం వీటికి డబ్బు అయితే ఎవరికైనా కావాలండి. వీళ్ళు కూడా డబ్బు కోసమే కదా ఎంత వెనకాతలే నడుస్తూ ఇది వేసుకో అది వేసుకో అది తీసుకొని అనేది. సో డబ్బు ఎవరికైనా కావాలి. బట్ వీళ్ళు ఏంటంటే సంపద, వీళ్ళ మాటల్లో సంపద ఏంటంటే పశువులు, ఎక్కువ మేకలు, ఎక్కువ ఆవులు, వీటినే వీళ్ళు ఎక్కువ సంపదగా భావిస్తూ ఉంటారు. ఇప్పుడైతే మనం ఈ కారో ట్రైబ్లోని ఫేమస్ ఫేస్ పెయింటింగ్ అయితే మనం కూడా ట్రై చేద్దాం. వీళ్ళతో పాటు ఒక లేడీ అయితే మనకి వేస్తున్నారు అనమాట ఫేస్ పెయింట్. ఓకే. This is the black one. Berellam. 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 లెబ్బు కలిసి బాల్ అనేగా ఇది బొగ్గో తెలియట్లేదు, అసలు ఏంటో తెలియట్లేదు. మనకైతే బ్లాక్ పెయింట్ వేస్తున్నారు, వైట్ కూడా ఉంటుంది, బట్ మనకి వేసేది అయితే బ్లాక్. ఇప్పుడే మనం ఫేమస్ ఫేస్ పెయింట్ అయితే వేయించుకున్నాం. చూడండి నాకైతే బ్లాక్ కలర్ వేసారు, ఎలా ఉందో మీరే చూసి చెప్పండి. చాలామంది అయితే వైట్ వేయించుకున్నారు, బట్ ఏంటంటే నేను బ్లాక్ బట్టలు వేసుకున్నాను కదా, సో మ్యాచ్ అవుతుందని చెప్పి బ్లాక్ కలర్ అయితే వేసుకున్నా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఓమో రివర్ పక్కనే ఉన్నాం. వీళ్ళు ఏంటంటే ఓమో రివర్ పక్కనే నివసిస్తూ ఉంటారు. ఇక్కడైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా 3 విలేజెస్ అయితే ఉంటాయి. ఒకటి కోర్చో, ఇంకోటి డస్, ఇంకోటి లెంబక్ అని ఏదో సంథింగ్. బ్రో వాట్స్ ద అనదర్ విలేజ్ నేమ్? వన్ ఈజ్ కోర్చో, డస్ అండ్
లబుక్, కోర్చో, డూస్, లబుక్ 3 విలేజెస్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే మనం కోర్చో విలేజ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి డూస్ కానీ లేదంటే లబుక్ కానీ ఇంకొక 45 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలంట. సో అందుకనే ప్రజెంట్ మనం ఈ ఒక్క విలేజే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇప్పుడు లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే నేను అసలు తుర్మి నుంచి ఇక్కడ వరకు ఎలా రీచ్ అయ్యాను అనేది మీకు చూపించాను. ఈ వీడియోలో ఏంటంటే అసలు వీళ్ళ జీవన విధానం అన్నీ మీకు క్లియర్గా ఇంట్రెస్టింగ్ విషయాలు అన్నీ చెప్తాను ఈ ట్రైబ్ గురించి. ఇదంతా అయితే ఓమో రివర్. ఈ ఓమో రివర్ సైడ్నే వీళ్ళు జీవనం సాగిస్తారని చెప్పాను కదా. ఆ చివరిని చూస్తూ ఉంటే మీకు మౌంటైన్స్ అయితే కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. నాకైతే కనిపిస్తున్నాయి. ఆ మౌంటైన్స్ దగ్గరలో అయితే సూర్య అనే ట్రైబ్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే స్టిక్ ఫైట్కి ఫేమస్. వీళ్ళు ఏంటంటే ఈ కారో ట్రైబ్లోని కూడా మీకు హమ్మర్ ట్రైబ్లో చెప్పాను కదా, బుల్ జంపింగ్ అనేది ఈ కారో ట్రైబ్లో కూడా ఉంటుంది. అదేంటంటే వీళ్ళు ఎవరైనా ఒక మహిళని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే లైన్గా ఒక 10-12 బుల్స్ అయితే ఉంటాయి. వాటిని మీద నుంచి పరిగెత్తుకుని ఎక్కడ పడిపోకుండా గెంతాలన్నమాట. సో వీళ్ళు ఏంటంటే హమ్మర్ ట్రైబ్లో ఏంటంటే ఇండివిజువల్గా అంటే ఒకరి తర్వాత ఒకరు గెంతుతూ ఉంటారు. బట్ ఇక్కడ కారో ట్రైబ్లో ఏంటంటే ఒకేసారి 15 మంది 20 మంది ఒకేసారి దూకుతూ ఉంటారు అనమాట. అంటే గుంపుగా పరిగెట్టుకొని అట్లా ఎద్దుల మీద నుంచో లేకపోతే ఆవుల మీద నుంచో నడుచుకొని వెళ్ళి దూకుతూ ఉంటారు. సో ఆ రకంగా అయితే అవుతుంది ఇక్కడ ట్రెడిషన్లో. సో బట్ పెళ్ళి జరిగే పద్ధతి మాత్రం కొంచెం సిమిలర్గానే ఉంటుంది. ఈ బుల్ జంపింగ్ సెరమనీ ఇవన్నీ సిమిలర్గానే ఉంటాయి, కానీ చిన్న డిఫరెన్స్లు అయితే ఉంటాయి. దట్టు వీళ్ళ మెయిన్ జీవనాధారం వచ్చేసి ఫిషింగ్ అనమాట. ఫిషింగ్, హంటింగ్. సో వీళ్ళకి పక్కనే ఓమో రివర్ ఉండడం వల్ల ఆ కిందకి వెళ్ళి వీళ్ళు చేపలు పట్టుకొని ఎక్కువ చేపలు అవి తింటూ ఉంటారు. అది వీళ్ళ మెయిన్ జీవనాధారం. ఇంకొకటి ఏంటంటే హంటింగ్. సో వీళ్ళకి ఎప్పుడైనా ఇంకా చేపలు పడలేదు, ఇంకా ఏం తినాలో తెలియట్లేదు అనే సమయంలో ఏంటంటే వాళ్ళు వీళ్ళ దగ్గర గన్స్ కూడా ఉంటాయి. సో హంటింగ్కి వెళ్తారు. హంటింగ్కి వెళ్ళి కొన్ని యానిమల్స్ని అయితే హంట్ చేసుకొని వచ్చి వాటిని తింటూ ఉంటారు. ముందు కొన్ని సంవత్సరాల క్రితం అయితే వీళ్ళ పాపులేషన్ అరౌండ్ 1000 నుంచి 1500 మంది ఉండేవారు. బట్ ఇప్పుడైతే వీళ్ళ పాపులేషన్ అయితే పెరిగిందంట. మొత్తం 3 విలేజెస్ కలుపుకుంటే కారో ట్రైబ్కి సంబంధించి దాదాపు 9000 మంది అయితే ఉన్నారట. సో ఇప్పుడు ఒకప్పుడైతే ఈ ఓమో వ్యాలీ మొత్తంలోనే ఇది ఒక స్మాలెస్ట్ ట్రైబ్. ఇప్పుడైతే వీళ్ళ పాపులేషన్ కూడా పెరిగిపోయింది. అండ్ దట్టు ఈ ఓమో వ్యాలీ ఉంది కదా, ఈ ఓమో రివర్ చుట్టుపక్కన ఇదంతా వ్యాలీ టైప్ వస్తుంది. సో ఈ వ్యాలీ మొత్తంలో ఒక ఫేమస్ 12 ట్రైబ్స్ అయితే ఉన్నారు. టోటల్ సౌత్ ఇథోపియా అంటే బాటమ్ పార్ట్ ఆఫ్ ఇథోపియా మొత్తంలో అయితే దాదాపు ఒక 82 రకరకాల ట్రైబ్స్ అయితే ఉన్నారు. అందులో ఫేమస్ ఈ ఓమో వ్యాలీకి దగ్గరలో ఉన్న ఒక 12 ట్రైబ్స్ అయితే ఫేమస్. వీళ్ళ జీవన విధానం కానీ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ మీరు లాస్ట్ వీడియో చూసినట్టయితే చెప్పాను కదా, చాలా కమర్షియల్గా ఉన్నారు. అసలు ఎక్కడికి నడుచుకొని వచ్చినా సరే ప్రతిదానికి డబ్బులు అడుగుతున్నారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూడడానికి కూడా డబ్బులు అడుగుతున్నారు అనమాట. వాళ్ళు ఏం తింటారు కనుక్కోవడానికి కూడా ప్రతిదానికి డబ్బులే. దట్టు మెయిన్గా నా గైడ్ అయితే పంపించిన ఇంకొక లోకల్ గైడ్ ఉన్నాడు కదా, అతనైతే ఇంకా ప్రతిదానికి డబ్బులు అడుగుతున్నాడు. నాకు అదైతే నచ్చలేదు. ఎందుకంటే ఎక్కువ ఇక్కడికి ఫారిన్ టూరిస్టులు వస్తారు, లైక్ యూరప్, యూకే. సో వాళ్ళు ఏంటంటే ఇంకా అలవాటు చేస్తారనమాట. వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్క డాలర్ ఇవ్వడం, వాళ్ళ దగ్గర ఉన్న డాలర్ ఇవ్వడం. సో వీళ్ళు ఏంటంటే డాలర్లకు బాగా అలవాటు పడిపోయారు. ఏమన్నా సరే వీళ్ళు ఈ లోకల్ కరెన్సీ అడగట్లే, ఇథోపియన్ బిర్ర అడగట్లేదు. ఏమైనా అంటే ఓకే $1, $2, $10 చేయి చాపేసి డాలర్లు అడిగేస్తున్నారు డైరెక్ట్గా. వీళ్ళు తెల్లోళ్ళు ఉంటారు కానీ తెల్లోళ్ళు అనకూడదు, మళ్ళీ అఫెండ్ అవుతారు. సో వీళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి ఏంటో తెలియదు, కానీ ఎక్కడికి వెళ్ళినా సరే విచ్చలవిడిగా ఖర్చు పెడేస్తూ ఉంటారు. తీసుకోండి అన్నట్టు. సో అందుకే ఆ ఎఫెక్ట్ మన ఇండియన్స్ మీద కూడా పడుతుంది. డాలర్ రేట్ చూసుకుంటే ఒక డాలర్ వచ్చేసి మనకి దాదాపు 84-85 రూపాయల దాకా ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక డాలర్ అడిగితే ఎక్కడి నుంచి తీసేస్తాం, నాకు అర్థం కావట్లేదు. అసలు నేను ఇక్కడికి వచ్చే ముందు ఈ కారో ట్రైబ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అంతా అయితే తీసుకొని వచ్చాను మీకు చెప్దామని. నాకైతే ఎంత ఇరిటేషన్ వస్తుందంటే, ఇక్కడ ఒక లోకల్ గైడ్ ఉన్నాడు కదా, ప్రతి దానికి డబ్బులు అడుగుతున్నాడు. జస్ట్ ఒకవేళ ఈ పాక ఉందనుకోండి, పాక లోపలికి వెళ్ళాలంటే దానికి ఒక $200 బిర్ర అంట. లేదంటే ఇక్కడ ఉమెన్ ఏంటంటే వాళ్ళ చిల్డ్రన్కి వాళ్ళ నోట్లో నీళ్లు పోసుకొని నోటితో ఊస్తూ స్నానం అయితే చేయిస్తారు. అది చూపించాలంటే $400 బిర్ర అంట. ప్రతిదానికి వాళ్ళు డబ్బులు అయితే అడుగుతున్నారు. నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. మరి అసలు ఎలాంటి చోటుకు వచ్చామంటే, ఇప్పుడు కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, లైక్ మనం అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తే డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, జెయింట్ వీలు, తర్వాత రోలర్ కోస్టర్, ప్రతిదానికి పే చేస్తూ ఉంటాం కదా. ఓకే దీనికింత దానికింత అని ఆ టైప్లో అయితే పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఈ విలేజ్లో చాలా మహిళలు అయితే వాళ్ళు ఆ మేక చర్మంతో తయారు చేసిన బట్టలు అయితే వేసుకుంటారు. వాళ్ళు కట్టుకోవడానికి ఎక్కువ పై బట్టలు అయితే వేసుకోరు అనమాట. ఓన్లీ వాళ్ళు కిందనే వేసుకుంటున్నారు. చూడొచ్చు ఆవిడ ఎలా తయారు చేస్తుందో.
హలో. Hello. యువర్ హెయిర్ ఈస్ గుడ్, వెరీ నైస్. వీళ్ళ హెయిర్ కూడా చూడండి, కొందరిది అయితే ఎలాగా డిజైన్ చేసుకున్నారు. ఇదేంటంటే మనకి ఎర్రమట్టి ఉంటుంది కదా, ఎర్రమట్టి తర్వాత నీళ్ళు తర్వాత వీళ్ళు పశువుల కొవ్వు ఉంటుంది కదా, వాటితో మిక్స్ చేసి ఒక కలర్ లాంటిది అయితే తయారు చేసుకుని అదైతే వీళ్ళ తలకు రాసుకుంటారు కొందరు మహిళలు. దాన్ని వీళ్ళు ఎలా భావిస్తారంటే అదొక అందంగా భావిస్తారు వీళ్ళు. కొందరు మహిళలు ఏంటంటే వాళ్ళ ఇక్కడ ఉంటుంది కదా పెదాలు, ఈ కిందను కూడా కన్నం పెట్టుకొని దానికి ఒక పుల్ల లాంటిది అయితే గుర్చుకుంటున్నారు. అదేంటంటే అందంగా కనబడడానికి అలా చేస్తే అందంగా కనబడతారని వాళ్ళ మిత్ అనమాట, అలా నమ్ముతున్నారు. కొందరు మేల్స్ ఉంటారు కదా, ఐ మీన్ మగవాళ్ళు, వాళ్ళు ఏంటంటే ఈ ఫోర్ హెడ్ ఉంటుంది కదా, ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా కట్ చేసుకుంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఇంకా అందంగా కనబడతారని. అది కొన్ని రకాల వెరైటీగా ఉన్నాయి, అవైతే వాళ్ళు అందానికి సంబంధించినవి. ఇంకొందరు మహిళలు ఏంటంటే వాళ్ళు కట్ చేసుకొని దాంట్లో అయితే ఈ ఇండి 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 దిస్ ఈజ్ మే 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 ఓకే ఓకే నైస్. మనీ కాఫీ ఓకే ఓకే. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ డబ్బులు పెడదైతే తప్పట్లేదు. ఇదిగోండి ఇక్కడ ఒక లేడీ అయితే పట్టుకెళ్తున్నారు కదా, ఇవేంటంటే కాఫీ బీన్స్ ఉంటాయి కదా, వాటి పైన తొక్కలు. వీటిని ఏంటంటే వీళ్ళు బాగా ఎండబెట్టి తర్వాత వీటిని వేడి నీళ్ళలో మరగబెట్టి కాఫీలా తాగుతారనమాట. సో డైరెక్ట్గా కాఫీ పౌడర్ లేకుండా కాఫీ బీన్స్ పైన ఉన్న ఈ తొక్కలతో కాఫీ అయితే చేసుకుంటారు. ఓ విలేజ్ మధ్యలోనే పెద్ద నీమ్ ట్రీ అయితే ఉంది, వేప చెట్టు. చెట్ల కింద ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నారు ఒక్కొక్కరు. హలో, గుడ్ గుడ్. ఇక్కడ చూసినట్టయితే కొంచెం టిపికల్గా ఉన్నాయి. ఏంటివి ఇవి? మొరింగా. ఓ మొరింగా అంట. మనీ సారా. ఓ గుడ్. ఓ హలో. ఇప్పుడు ఒక అమ్మాయిని అయితే ఇప్పుడు చూపించా కదా, అంతే. పేరు అడిగాను, పేరు చెప్పినందుకు టిప్ అంట. పేరు చెప్పినందుకు టిప్పు, మాట్లాడినందుకు టిప్పు. నేను మనుషులతో మాట్లాడుతున్నానా లేదంటే ఏమైనా మిషన్లతో మాట్లాడుతున్నానా? అదే ఐ మీన్ ఫోన్ కాల్లో మనం ఒకప్పుడు ఎలా అంటే మనకి ఎల్లో కలర్వి కాయిన్ బాక్స్లు ఉండవు కదా, ఒక రూపాయి కాయిన్ వేసి ఒక నిమిషం మాట్లాడుకోవచ్చు. సేమ్ అదే ఫీల్ కలుగుతుంది నాకు. ఇక్కడ మాట్లాడాను అనుకోండి టిప్పు, వాళ్ళ వైపు చూసాను అనుకోండి టిప్పు. ఇక్కడ చూడండి బుడ్డోడు అయితే ఫుట్బాల్ ఎలా తయారు చేసుకున్నాడు. ఈ బంతి ఇదైతే ఒక క్లాత్ దాంట్లో మొత్తం మట్టి అది వేసేసుకొని ఒక ఫుట్బాల్లా తయారు చేసుకున్నాడు. కమాన్ హిట్. షాక్. నైస్ బాగా ఆడుతున్నారు బుడ్డడ. ఈ గైడ్ గాన్ని అయితే పిచ్చ కొట్టుడు కొట్టాలనిపిస్తుంది. చాలా కమర్షియల్ నా కొడుకు, చెత్త నా కొడుకుడు. జనరల్గా నేను ఎవరిని బూతులు అయితే తిట్టను, బట్ ఈయన్ని చూస్తుంటే నాకు ఎంత కోపం వస్తుందంటే, ఉపేంద్రది డైలాగ్ ఉంటుంది కదా, లుచ్చా నా కొడక, లోఫర్ నా కొడక, చెత్త నా కొడక, అలా తిట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఇలా ఏదైనా ఇంటి వైపు చూస్తే నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళాలనుకుంటే ఒక 200 రూపాయలు పే చేయి, ఈ ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నావు 300 రూపాయలు పే చేయి, ఇక్కడ నుంచి ఫోటో తీసుకోవాలనుకుంటున్నావు 100 రూపాయలు పే చేయి. ప్రతిదీ కమర్షియల్ అసలు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా మనకి లోకల్ సెలూన్ టైప్లో ఇలా పీటల మీద కూర్చొని డైరెక్ట్గా బ్లేడ్తోనే గీసేస్తూ ఉంటారు. చూడొచ్చు బ్రదర్ అయితే గీస్తున్నాడు. హలో, గుడ్, నైస్ టు మీట్ యూ. What is your name? Mani. Mani. My name is Mani. Your name? My name is Sarah. Sarah. Yeah. Lot of people here Sarah. Yeah. ఓలమ్మో ఓరనాయనో, నేను ఇంతసేపు అయితే శవాల మీద నడుస్తున్నాను. కింద ఏం లేదు కదా, ఎక్కడ శవాలు ఉన్నారా ఉడేలు నాయాలో అని అనుకోవచ్చు మీరు. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను మీకు. నాకైతే వినగానే మతిపోయింది.
ప్రతి ఇల్లు కనిపిస్తుంది కదా, ప్రతి ఇంటి బయట ఇప్పుడు ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఇంట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళ ఈ విలేజ్ మొత్తానికి సపరేట్గా బరియల్ గ్రౌండ్ అంటే ఏం లేదనమాట. అంటే శ్మశానం ఏం లేదు సపరేట్గా. ప్రతి ఇంట్లో ఎవరు చనిపోయినా, మహిళలు ఎవరైనా చనిపోతే ఇంటికి తలుపుకి ఆ పక్కన లెఫ్ట్ సైడ్ అయితే మహిళను పూడుస్తారు, రైట్ సైడ్ అయితే పురుషుల్ని. అంటే రైట్ సైడ్ మెన్, లెఫ్ట్ సైడ్ ఉమెన్ డోర్కి. తట్టు వాళ్ళని ఏంటంటే వర్టికల్గా, అంటే మనం ఏంటంటే ఇలా ఇలా పూడుస్తాం కదా, ఇలాగ పడుకునే పొజిషన్లో. బట్ వీళ్ళని ఏంటంటే వర్టికల్గా గొయ్యి తవ్వి డైరెక్ట్గా వాళ్ళని ఇలా దించేస్తారనమాట. దట్టు వాళ్ళకి ఏంటంటే ఫ్రెష్ మేక చర్మాన్ని, ఆ శవానికి మేక చర్మాన్ని చుట్టేసి వర్టికల్గా దించేసి కప్పెట్టేస్తారు. ఇంతకీ ఈ విలేజ్లో చాలామంది పుట్టే ఉంటారు, చాలామంది చనిపోయి ఉంటారు. మనం ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే నేను ఏ శవం మీద నించున్నాను నాకు తెలిసి. వినగానే నాకైతే మతిపోయింది. నేను అడిగాను అనమాట, నార్మల్గా ఇక్కడ బరియల్ గ్రౌండ్ అది ఎక్కడ ఉందంటే, బరియల్ గ్రౌండ్ ఏం లేదు స్పెషల్గా. మాకు ఎవరు చనిపోయినా సరే వాళ్ళ ఇంటికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా లెఫ్ట్ సైడ్ అయితే మహిళలను పూజిస్తాం, రైట్ సైడ్ అయితే పురుషుని పూజిస్తాం అనగానే నాకైతే మైండ్ పూడిసింది దెబ్బకి. క్రేజీ అసలు. ఇక్కడ మనకి ఇండియాలో అయితే మ్యాక్స్ ఒక కుటుంబానికి 2 పిల్లలే ఎక్కువ ఉంటారు కదా. బట్ ఇక్కడ ఏంటంటే మ్యాక్స్ ఒక 8 మంది అనమాట. అంటే అది లిమిట్ కాదు. ఒకవేళ 20 మందిని 30 మందిని కనాలంటే కనొచ్చు. కాకపోతే ప్రతి ఫ్యామిలీ ఒక 8 మందిని అయితే కనడానికి, ఆ మహిళ అయితే 8 మందిని కనడానికి మక్కువ చూపిస్తారట ఈ విలేజ్లో వాళ్ళు. ఈ విలేజ్ మొత్తానికి హైయెస్ట్ ఏంటంటే 12 మంది అంట. ఒక లేడీకి 12 మంది పిల్లలు ఉన్నారంట, అదే హైయెస్ట్ అంట. నార్మల్గా మిగతా కుటుంబాలన్నీ చూసుకుంటే 8 మంది. ప్రతి ఇంటి బయట ఉన్నాయి చూడండి మేకల సంత. ఇక్కడైతే చిన్న బుడ్డోళ్ళు, కొందరైతే బట్టలు కూడా వేసుకోలేదు. ఎక్కడ వేప చెట్లు ఉంటే అక్కడ కూర్చొని సేద తీరుతున్నారు అందరూ మంచిగా. మాని నో ఆవిడ తలకు కూడా చూసారా, ఎర్ర రంగు పూసుకున్నారు ఆవిడ కూడా. ఎక్కువ వీళ్ళు సోడ్లు, తర్వాత మొక్కజొన్నలు ఇవి ఎక్కువ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ అవే పండుతాయి. దట్టు వీళ్ళు ఎక్కువ చేపలు కూడా తింటూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఈ పక్కనే వీళ్ళకి ఓమో రివర్ ఉంది కదా, ఎక్కువ చేపలు దొరుకుతూ ఉంటాయి వీళ్ళకి. నాకైతే కుక్కలు అక్కడక్కడ కనిపించాయి, ఎక్కువ కుక్కలు కనిపించలేదు, కానీ ఎక్కువ కుక్కల కన్నా ఎక్కువ మేకలే ఉన్నాయి. హలో, వెరీ గుడ్. మనీ, ఎస్. ఈ ట్రైబ్లోని వీళ్ళు లోకల్ బీర్ అయితే తయారు చేసుకుంటున్నారు. ఆ బీర్ పేరు వచ్చేసి తోర్షో అంటారట. చూడొచ్చు ఈ కొండలో ఉంది, ఇదిగోండి లోపల. దీన్ని ఏంటంటే వీళ్ళు సోడ్లు, తర్వాత మొక్కజొన్న పిండితో కలిపి అయితే తయారు చేస్తారంట. ఒక 7 రోజులైతే టైం తీసుకుంటుందంట ఇది తయారవడానికి, ఫెర్మెంటెడ్ది. చూడొచ్చు. ఓ చూడండి ఎలా ఉందో. దీన్ని తోర్షో అంటారంట. స్మెల్ అయితే అసలు మామూలు ఘాటుగా రావట్లేదు. చాలా ఫెర్మెంటెడ్ డ్రింక్. 7 రోజులైతే పడుతుందంట ఇది తయారవడానికి. సోడిపిండి, తర్వాత చూడడానికి అయితే కుడితలా ఉంది. బట్ ఇది ఏంటంటే సోడిపిండి, తర్వాత మొక్కజొన్నతో పిండితో కలిపి వాటర్తో కలిపి చేశారు. చూడండి ఎలా ఉందో. దీన్ని తలాబాష్ అంటారు ఈ ముంతని. బ్రదర్, నో థ్యాంక్ యూ. I don't drink. You speak English? Yes. Which country you come from? India. Yes. We are born from here. Nice. It's our local beer. Yes, local beer. Yes, it's made from the sorghum and the maize. Maize, yes. You like it? Yeah, because it ferments itself. We never add anything. Just water, so that maize and okay. And the beer is stage for fermentation. Yes. So maybe it takes 3 days. He said 7 days. Sometimes From it's the beginning it's 7 days. Okay. From the beginning it's 7 days. But when you're done, 3 days. Okay, once you 4 done. days rest roasting or something like that. Okay. And 3 days is ready to drink. Okay. Yeah, and no yeast, no anything. Yes. You are speaking very good English. Well, thank you very much. Because I have also my family born in this village, but we are adopted. Okay. Yes, I started my school in town when I was 7 years old, something like that. Okay. Yeah, I am friend from Germany. Nice. That's why he teaching me for 3 months. He stayed with me 4 months, something like that. Nice. He's the original class. What's your name? Saha. Saha. Okay. Nice to meet you. It was nice meeting you, brother.
థ్యాంక్ యూ సో మచ్. Okay, be relaxed and more, but ఎస్ ఎస్ you can ask whatever you want to ask, like gonna be. యా. This is my child. ఓకే 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 ఓకే. సో బ్రదర్ అయితే తను జర్మనీలో చదువుకున్నాడట, బట్ ఈ విలేజ్లోనే తను పుట్టి ఇక్కడి నుంచి, బట్ ఇక్కడ అయితే చదువుకోలేదంట, టౌన్లో అయితే చదువుకున్నాడంట. సో తను జర్మనీ నుంచి. సో నీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా అయితే అడుగు అని చెప్పి చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. బట్ ఇప్పటికే మనం గైడ్కి చాలా డబ్బులు చదివించేసాం. సో తన నుంచి అయితే ఏవో కొన్ని పాయింట్స్ అయితే రాబట్టాను, కానీ ఇప్పటికీ మనకి లేట్ అయిపోతుంది అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే దగ్గరలో ఒక హౌస్ అయితే విజిట్ చేయడానికి ఎక్స్ట్రా డబ్బులు పే చేస్తే ఒప్పుకున్నాడు. ఇప్పుడైతే మనం ఆ హౌస్లోకి అయితే వెళ్దాం. హౌస్లోకి వెళ్ళి ఆ లోపల ఎలా ఉంటుంది ఏంటో చూపిస్తాను. ఎక్స్ట్రా ఒక 200 రూపాయలు ఇస్తే వీళ్ళు ఇంట్లోకి వెళ్ళడానికి అయితే ఒప్పుకున్నారు. మీకైతే లోపల ఎలా ఉంటుందో చూపిద్దాం అని చెప్పి. చాలా చిన్న చెక్క తలుపు అయితే ఉంది. ఈ ఇంటి లోపలికి వెళ్ళి ఈవిడ మన కోసం కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నారంట, వెళ్ళి చూద్దాం. ఇవ్వండి, ఆవిడ భర్త అయితే నిద్రపోతున్నారు. ఇది వాళ్ళ చిన్న పాప. అయితే వీళ్ళు చూడండి, ఇందాక తీసుకొచ్చారు కదా కాఫీ తొక్కు, దాంట్లో జస్ట్ వేడి నీళ్ళు అయితే పోస్తున్నారు. వేడి నీళ్ళు పోసి అది కాచేస్తే అది కాఫీలా అయిపోతుంది అంతే. ఈ వేడికి వీళ్ళ పైన కమ్మలు కానీ తర్వాత ఈ కర్రలు అన్నీ ఎంత నల్లగా అయితే అయిపోయి చూడండి. ఎందుకంటే వీళ్ళు ఇంటి లోపలే వండుకుంటారు కదా. సో ఆ పొగ అంతా అలా పైకి వెళ్ళి తర్వాత ఆ హీట్కి మొత్తం నల్లగా అయిపోయి కొంచెం కాలిపోయింది కూడా అక్కడక్కడ గడ్డి. ఇదైతే వాళ్ళు క్లోత్స్ అవి పెట్టుకోవడానికి ఇలా కట్టుకున్నారు. ఇవైతే వాళ్ళ బట్టలు. చెప్పాను కదా వీళ్ళు ఎక్కువ ఇక్కడ మేక చర్మంతో తయారు చేసిన బట్టలు వాడతారని. అదిగోండి ఆ బట్టలు. వాటికైతే డెకరేషన్గా కొన్ని పోసులు తర్వాత సోడా కప్పులు కూడా తగిలించారు. ఎక్కువ వీళ్ళు ఇక్కడ మొక్కజొన్నలు తర్వాత సోడ్లు రాగి ఇలాంటివి అయితే ఎక్కువ పండిస్తారు. అందుకనే వీళ్ళ ఇంట్లో అయితే ఫ్రెష్గా మొక్కజొన్నలు కూడా ఉన్నాయి. గరిట చూడండి ఎలా ఉందో, చాలా వెరైటీగా. ఇదిగోండి, దీనికి చిన్న కన్నం ఉండి దీంతోనే ఇటువైపు అయితే కుట్లులాగా వేసారు దారంతో కట్టేసి. గరిటిది. ఇప్పుడు మీకు ఈ కారో ట్రైబ్లో పెళ్లి గురించి అయితే చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఇది. ఏంటంటే సో ఇప్పుడు నా పక్కన ఉన్నారు కదా ఈవిడికి దాదాపు ఒక 16 నుంచి 17 సంవత్సరాలు అయితే ఉంటాయట. బట్ దీనికి ఏంటంటే తను 1 సంవత్సరం, అంటే తనకు 1 సంవత్సరం పుట్టిన 1 సంవత్సరానికే ఎవరితో పెళ్ళి అవ్వాలనేది ఆల్రెడీ నిర్ణయించేశారంట. అండ్ ఈ కారో ట్రైబ్లో దట్టు ఒక అబ్బాయికి పురుషుడికి 127, అంటే ఆవులు మేకలు రెండు కలిపి 127 ఉంటే కనుక ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. సో తనకి 127 into 5, అంటే అలాగా 127 into 5. సో ఒకవేళ 600 700 మేకలు ఆవులు కలిపేసి ఉన్నాయనుకోండి, ఒక 5 నుంచి 6 చేసుకోవచ్చు. సో 1000 పెళ్ళిళ్ళు 1500 పెళ్ళిళ్ళు ఎన్నైనా చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఉన్న ఆవులు మేకలు ఎంత ఎక్కువ ఉంటే అన్ని ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అనమాట. అది వీళ్ళ సంపద అనమాట. ఎన్ని ఆవులు ఉంటే అంత ఎక్కువ సంపద ఉన్నట్టు, ఎన్ని మేకలు ఉంటే అంత ఎక్కువ సంపద ఉన్నట్టు. సో బట్ ఒక్కరిని చేసుకోవాలంటే మినిమం ఎలిజిబిలిటీ ఏంటంటే 127 ఉండాలంట. అంటే ఆవులు మేకలు రెండు కలిపి 127 ఉండాలి. ఆ రకంగా అయితే వీళ్ళు పెళ్ళి అనేది చేసుకుంటారు. దట్టు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు లవ్ మ్యారేజ్ గట్రా చేసుకోవడం అయితే ఉండదంట. ఒకవేళ లవ్ మ్యారేజ్ కనుక చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ బ్లడ్ రిలేషన్ అయ్యి ఉండకూడదంట. వేరే ఈ ట్రైబ్లోనే వేరే వాళ్ళ అయ్యి ఉంటే కనుక వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు అంట. సేమ్ బ్లడ్ రిలేషన్ అయినా సేమ్ బ్లడ్ అయినా అయితే లవ్ మ్యారేజ్ అనేది చేయరంట. ఓన్లీ అరేంజ్డ్ మ్యారేజ్ అయితేనే చేస్తారంట. దట్టు ఒకవేళ వీళ్ళు ఈ కారో ట్రైబ్ వాళ్ళు పక్కన చుట్టుపక్కల ఉన్న వేరే ట్రైబ్స్ హమర్ కానీ బెన్నా ఇలాంటి డిఫరెంట్ ట్రైబ్స్ ఉంటారు కదా, వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే కనుక అలా కూడా చేసుకోవచ్చు అంట ఒకవేళ వాళ్ళు ఇష్టపడితే. కాకపోతే దానికి వేరే కట్నం ఉంటుంది. సేమ్ కట్నం అంటే ఏంటంటే వీళ్ళ దాంట్లో 127 ఇవ్వాలి కదా ఆవులు మేకలు కలిపి, వాళ్ళ దాంట్లో మళ్ళీ సపరేట్ మేబీ 200 అయినా 250 300. సో వాళ్ళు ఎంత అడిగితే వాళ్ళ ట్రైబ్కి సంబంధించి వాళ్ళకి సపరేట్ రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి. వాళ్ళ రిక్వైర్మెంట్స్ క్రైటీరియాని అయితే మనం కన్సిడర్ చేయాలన్నమాట. సో మినిమం రిక్వైర్మెంట్ అయితే 127 క్యాటిల్ అయితే ఉండాలి మినిమమ్ ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటే.
సో ఇదేంటంటే మనకి గవర్నమెంట్ జాబ్లో క్రైటీరియా ఉంటుంది కదా, సో ఆ కైండ్ ఆఫ్లో అనిపిస్తుంది. వీళ్ళ పెళ్లి చేసుకునే విధానం గురించి అడిగితే నాకు వినగానే చాలా షాక్ అయ్యాను. ప్రతి ఇంట్లో నేను భార్య భర్త ఇద్దరు కలిసి అయితే పడుకోరు అనమాట. అంటే ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకోరు. ఇక్కడ అంటే బెడ్ ఏం లేదు, కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పరదాన్ని పరిచారు కదా, ఈ పరదా కిందన బ్లాంకెట్లో ఉన్నది ఏంటంటే అది ఆవు చర్మంతో తయారు చేసింది అనమాట. దాన్నే వీళ్ళు బ్లాంకెట్లో వాడుతున్నారు. దాని మీద ఒక పరదా లాంటిది వేసుకున్నారు. సో బ్యాక్ టు ద పాయింట్, భార్య భర్త అయితే ఒకే దగ్గర పడుకోరంట. తలుపుకి ఎడం వైపు అయితే భార్య పడుకుంటుందంట, తలుపుకి కుడివైపు అయితే భర్త పడుకుంటారంట. ఎందుకంటే వీళ్ళ ట్రెడిషన్లో అదొక ఆచారం అంట. నాకు అప్పుడే ఒక డౌట్ అయితే వచ్చిందనమాట, మరి తలుపుకి అటువైపు వాళ్ళ ఆవిడ పడుకుంటే తలుపుకి ఇటువైపు వాళ్ళ భర్త పడుకుంటే సో అప్పుడు వాళ్ళకి పిల్లలు ఎలా పడతారు ఏంటి అనేది నాకు ఒక క్వశ్చన్ అయితే రైజ్ అయింది. అది అడిగితే అప్పుడు చెప్పారు రోజు అయితే వాళ్ళు అలా కలిసి పడుకోరంట. వాళ్ళకి ఎప్పుడైతే అలా కలవాలి అనుకుంటున్నారో ఆ టైంలో అయితే కలిసి నిద్రపోతారంట. బట్ వన్స్ మళ్ళీ నిద్రపోయేటప్పుడు అయితే మళ్ళీ లెఫ్ట్ రైట్ సేమ్, నిద్రపోయినప్పుడు మాత్రం సపరేట్గానే పడుకుంటారు. వాళ్ళు కలవాలనుకున్నప్పుడు మాత్రమే దగ్గరగా అవుతారంట. సో అది కూడా చాలా వింతగా అనిపించింది నాకు. లాస్ట్ ట్రైబల్ వీడియోస్ కూడా ఎవరైనా మిస్ అయ్యింటే చూడండి, చాలా కష్టపడి అయితే వీడియోస్ చేస్తున్నాను. దట్టు కంటిన్యూస్గా పోస్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో కంటిన్యూస్గా మీకు మంచి మంచి కంటెంట్ ఇవ్వాలని ప్రతి మారుమూల ప్లేస్కి అయితే వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నా. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బోయ్.